అలసిన వారిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 7. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. రోమా 8:2. విశ్రాంతి సబ్బాతు దినమును ఆచరించువారు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు మన గమనమును నిర్గమ 20:10 వైపు త్రిప్పుదురు. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. వారు ఈ ఆజ్ఞ విషయమేమిటి? నీవు 10 ఆజ్ఞలు ఆచరించి విశ్రాంతి దినమును ఆచరించుచున్నావా? నీ రక్షణ కొరకు శనివారమును విశ్రాంతి దినముగా ఆచరించవలెను. లేని ఎడల నీవు దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించి దేవుని తీర్పు క్రిందకు వచ్చెదవు అని అందరు. వారు మన యేసు ప్రభు విశ్రాంతి దినమును ఆచరించెను, దానిని ఆయన మార్చలేదని చెప్పుదురు. వారు జ్ఞానవంతులైన అబద్ధికులు, ప్రజలకు చెడ్డ అభిప్రాయం కలిగించి తప్పుదారి పట్టించువారు. వారి మోసయుక్తమైన దుష్ట బోధల ద్వారా ప్రజలను దాసత్వం కిందకు తెచ్చెదరు. క్రీస్తు శకపు ఆరంభ దినములలో గలతీయాలోని ప్రజలకు సున్నతి పొందిననే గాని లేక కొన్ని ముఖ్యమైన దినములను ఆచరించుననే గాని రక్షింపబడరని బోధించబడెను. అందుచేతనే అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను అంత కఠినమైన భాషలో వ్రాసెను. వారు ఆ విధముగా చేసిన ఎడల మరల తమ పాత మార్గములలోనికి వెళ్ళుచున్నట్లేనని పౌలు చెప్పెను. తన బోధ అంతయు వ్యర్థమగునని, వారు సమస్తమును కోల్పోవుదురని అతడు భయపడెను. ఇది సాతాను యొక్క పాత కుయుక్తియే గాని క్రొత్తదేమీ కాదు. నీవు ఒకవేళ పూనా నుండి ప్రవచన కాగితములను లేక విశ్రాంతి దినమును ఆచరించువారు రాసిన పత్రికలను వాయిస్ ఆఫ్ ప్రాఫెసీ తెప్పించుకొనొచ్చున్న ఎడల వెంటనే వాటిని కాల్చివేయుము. ఎందుచేతననగా అవి అపవిత్రమైనవి. అనేక గృహములను పాడు చేయుటకు అవి సాతాను చేత ఉపయోగించబడుచున్నవి. దేవుడు నీ పాపములను క్షమించి ఉన్నాడు. నీవు విశ్వాసము ద్వారా ఆయన ఎదుట నీతిమంతునిగా తీర్చబడి ఉన్నావు. ఈ సబ్బాతు దినపు వారు సబ్బాతు దినమును ఆచరించుట ద్వారా, సబ్బాతును కలిగి ఉండుట ద్వారా నీవు సంపూర్ణముగా రక్షించబడదు అని చెప్పుదురు. ఆ వచనములన్నింటినీ జాగ్రత్తగా గుర్తుంచుకొనుము. దేవుడు సబ్బాతు దినమును ఏ ఉద్దేశముతో ఇచ్చెనో, ఇప్పుడు ఏ విధముగా దాని నుండి విడుదల పొందితుమో చూడుము. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవు ఏ పనియు చేయకూడదు. ఎందువలననగా నీ వలె నీ దాసుడును నీ దాసియు విశ్రమించవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకం చేసుకునుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. ద్వితీయోపదేశకాండము 5:14-15. దేవుడు ఇశ్రాయేలీయులతో వారు ఐగుప్తీయులకు బానిసలుగా నుండి ఐగుప్తులో అన్య దేవతలను సేవించిరి కనుక దానిని వారికి జ్ఞాపకం చేయుటకే దేవుడు సబ్బాతు దినమును ఆచరించవలసినదిగా ఆజ్ఞాపించెను. ప్రతి సబ్బాతు దినమున అవిధేయత ద్వారా తాము అనుభవించిన బానిసత్వమును వారు జ్ఞాపకం చేసుకునిరి. పాపపు బంధకములు తమ చేతులను, కాళ్లను, నాలుకను, చెవులను, కండ్లను, శరీరమును బంధించినవనియు వారు జ్ఞాపకం చేసుకునిరి. ధర్మశాస్త్రము బలహీనమైనదని, దాని ద్వారా ఎవరునూ నీతిమంతులుగా తీర్చబడలేరని, అందుచేతనే యేసుక్రీస్తు ప్రభు మానవ రూపమున వచ్చి దేవుడు ధర్మశాస్త్రము ద్వారా ఏ నీతిని కోరెనో ఆ నీతిని నెరవేర్చెను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయెనో దానిని దేవుడు చేసెను. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని
పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. రోమా 8:2-3. మానవుడు దేనినైతే చేయజాలకపోయినో దానిని యేసు ప్రభు చేసి మనలను ప్రతి బంధకము నుండి విడిపించెను. ఆయన మన భారమును శిక్షా విధిని భరించి మన నిమిత్తం శాపగ్రాహి ఆయను. అందుచేతనే మనము సంపూర్ణ విడుదల పొంది నూతన నియమము క్రిందకు వచ్చితిమి. అది క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. అయితే ధర్మశాస్త్రము క్రిందనున్నవారు పాప మరణముల నియమము క్రిందకు వచ్చుదురు. ఆ విధముగా సబ్బాతును ఆచరించుట ద్వారా ఇశ్రాయేలీయులు తమకు కఠినమైన పనులు కల్పించు యజమానిని జ్ఞాపకం చేసుకునిరి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దాసత్వపు బంధకములన్నిటి నుండి మనకు విడుదలను అనుగ్రహించి నిజమైన విశ్రాంతిని ఆయనలో మనకు అనుగ్రహించెను.